శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమ 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026వ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 16 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మొదటి సూచన ఏమిటంటే, ఈ పరాభవ నవ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేశాము. ఈ ఫలితాల్లో కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాటికి సూచించే పరిహారాల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత వాటికి పరిహారాల వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దాన్ని చూసి దాన్ని చెప్పిన విధంగా పాల్గొనవచ్చు. 2 ముఖ్యమైన సూచన ఏమిటంటే, మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ 2026 ఉగాది నుంచి శ్రావణ పౌర్ణమి దాకా, ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. దశమహావిద్య సాధనతో పాటుగా అనేక మంత్ర సాధనలు చేస్తున్నాం. అందువల్ల ఎవరిని వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయాలి అనుకుంటే అలాంటి వారి కోసం శనివారం, ఆదివారం కేటాయించడం జరిగింది. మిగతా రోజుల్లో నాకు రోజు మధ్యాహ్నం 3-4 దాకా రోజుకి 8 గంటలు 9 గంటలు జపంలోని పూజల్లోనే ఉంటాము. అందువల్ల కలవడం వేరు కాదు. ఎవరన్నా ఫోన్లో మాట్లాడాలి అర్జెంట్ అనుకుంటే సాయంత్రం 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. మా ఈ సాధనలు సోమవారం, శుక్రవారం దాకా ప్రతి వారం ఉంటాయి. శని, ఆదివారాలు జాతక పరిశీలన కోసం కేటాయించడం జరిగింది. వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు ఆ 2 రోజులు వచ్చి కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రండి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీటి మెసేజ్ కూడా చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. ఎంపరర్ రికార్డ్ చేసుకున్నాం. 6 ఆఫ్ సోర్డ్స్ రికార్డ్ చేసుకున్నాం. ఏస్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. కొంచెం చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. జీవితాన్ని అనుభవించాలి. లైఫ్ని ఎంజాయ్ చేయాలి. అనవసరం భారం దింపుకోవాలి. వచ్చే లాభాలు వదులుకోవద్దు. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. జీవితాన్ని అనుభవించాలి, భారం దింపుకోవాలి, వచ్చే లాభాలు దేన్ని కూడా అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ 3 గుర్తుపెట్టుకుంటే ఈ 15 రోజులు ప్రశాంతంగా ఉంటారు. మీరు జీవితం అనుభవించాలి అంటే డబ్బులు వేస్ట్ చేయమని తిరగమని కాదు. మీకేం కావాలో మీరు తెలుసుకొని దాన్ని మీరు ఎంజాయ్ చేయాలి. గౌరవం పోగొట్టుకోకూడదు. గౌరవ మర్యాదలు కాపాడుకోవాలి. ఇది ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమం. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 8 ఆఫ్ కప్స్, ప్రజెంట్ హ్యాంగ్డ్ మ్యాన్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో ఒక తెలియనటువంటి నిరాసక్తత, నిర్లిప్తత, అసంతృప్తి. ప్రస్తుతం మీ పని మీరు చేసుకుంటారు. పెద్దగా ఎవరిని పట్టించుకోరు. మీ పని మీరు చేసుకుంటూ మీకోసం మీరు జీవిస్తూ ఉంటారు. ఏం చేయాలో అది చేస్తూ ఉంటారు. అన్ని విషయాలు తలదోచకుండా ప్రశాంత జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు. ఫ్యూచర్ కార్డులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఎవరో గమనించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మీరు గుర్తించి దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేయాలి. మన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా, మనుగడ కోసం పోరాటం. మనం అలర్ట్గా లేకపోతే ఇబ్బందులు ఉంటాయి. ఇది ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 7 ఆఫ్ వ్యాండ్స్. కుటుంబపరంగా పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశాలు, అలాగే ఎవరు కొత్తగా పెళ్ళి ఉంటే ప్రెగ్నెన్సీ కేసు ఇవ్వడము, కుటుంబ విస్తరణ, కుటుంబానికి గౌరవ మర్యాదలు రావడం, ఇలాంటివి బాగుంటుంది. సర్కిల్ పెరుగుతుంది. సామాజికంగా కొన్ని సందర్భాల్లో ఊహించిన చిక్కులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మీరు ఎవరి జోలికి పోకపోయినా కానీ మిమ్మల్ని ఎవరో ఒకరు ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఎవరో ఇబ్బంది పెడతారేమో అని ఎంతకాలం కూర్చుంటాం ఇంట్లో? కూర్చోలేము అలాగా. అందువల్ల ఎంతో కొంత సమస్య అయితే చికాకులు ఉంటాయి. ఎంతవరకు మనం తట్టుకోవాలి, ఎంతవరకు మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి చూసుకోవాలి. మొదటి వారంలో మీకు ఇలాంటి ఊహించిన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా అన్ని రకాలుగా మీరు సిద్ధపడి ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్ బాగుంటుంది. సహాయ సహకారం ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో
వాళ్ళ సపోర్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీ కొలీగ్స్ కానీ ఇవన్నీ కూడా సహాయం అంతా బాగుంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? ఏస్ ఆఫ్ పెంటికల్స్, గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశము, వేరే ప్లేస్కి వెళ్ళి ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఆర్థికమైన మంచి వృత్తితో మంచి ప్యాకేజ్ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేయాలి. అబ్రాడ్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి అనుకూలమైన కాలం ఇది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. కొత్తగా పార్ట్నర్స్ని తీసుకోవాలా, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలా, కొత్తగా లోన్స్ ఏమి తీసుకుని కొత్త యాక్టివిటీ చేయాలా, వాటిని కూడా ఈ 15 రోజులు సపోర్ట్ చేసే కాలం, ప్రయత్నాలు చేయవచ్చు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్స్, పట్టుదలకు పోయి డబ్బులు ఖర్చు పెట్టద్దు, గొప్పలకు పోయి డబ్బు ఖర్చు పెట్టద్దు. ఎవరో ఏదో అనుకుంటారేమో అని చెప్పి వెళ్ళి మనం సినిమాలో చూసినట్టుగా వేలం పాటల్లో వాటి ₹1,00,000 ప్రాపర్టీ ₹1,00,00,000 కొన్నట్టుగా ఇలా చేయకూడదు. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టండి. పట్టుదల పౌరుషానికి పోయి గొప్పలు పోయి వేరే వాళ్ళ కోసం కూడా డబ్బు ఖర్చు పెట్టద్దు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, ప్రశాంతంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ సోర్స్, కొన్ని సందర్భాల్లో మీకోసం మీరు జీవించాలని చెప్పారు కదా. మొట్టమొదట మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీ నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అది తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ శత్రువుని మీరు గుర్తిస్తారు. అది కూడా 5వ తారీఖు తర్వాత బాగుంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 10 ఆఫ్ సోర్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 ఆఫ్ సోర్స్, విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్, మగవారు బాగుంటుంది. లైఫ్లో కొత్త రీస్టార్ట్ ఉంటుంది. కొత్త యాక్టివిటీ చేయాలనుకుంటున్నారా, కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా, ఉద్యోగం మారాలనుకుంటున్నారా, ఏదైనా కానీ మీకు కొంత అనుకూల వాతావరణం మగవారికి ప్రత్యేకంగా కనబడుతోంది. ఆడవారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మాట గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయిలో వాళ్ళు పరిచయాలు అవుతారు. అన్ని రకాలకు కూడా పట్టింది బంగారంలాగా ఉంటుంది. చాలా 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 బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. విందులు వినోదాలు, కాలక్షేపం చేయడము, వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణం. వైవాహిక జీవితం కూడా అంతా ఉంటుంది, చాలా బాగుంది. 4వ తారీఖు తర్వాత సమస్యలు ఏమంటే సమస్యలు తీరుతాయి. భార్యాభర్తలు వేరే వేరే ఊళ్ళల్లో ఉంటే ఏదైనా గొడవల వల్ల ఏ కారణంలో వేరే వేరే ఊళ్ళలో ఉంటే రీజాయినింగ్ వచ్చే అవకాశము ఇవన్నీ కూడా ఉంటుంది, బాగుంటుంది. సంతానపరంగా కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి కొంచెం అనుకూల వాతావరణం కాదు. ఆర్థికమైన విషయాల్లో కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మిస్గైడెన్స్లో పోవద్దు. విద్యార్థుల పెళ్ళి కూడా తొందరపడకూడదు. తొందరపడిన నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశము. ఏదో కొత్త జాబ్ వచ్చింది, క్యాంపస్ ఇంటర్వ్యూ జాబ్ వచ్చింది, సైన్ చేసేసారు, అగ్రిమెంట్ బాండ్ సైన్ చేసేసారు, ఇంకో జాబ్ వచ్చింది, మంచి జాబ్, ఇది పోతుంది. అలాగా అందుకే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే ముందర 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 4వ పదం వరకు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? జస్టిస్, ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంప్రెస్. ఈ చెప్పిన ఫలితాల్లో ఈ మంచి ఫలితాలన్నీ కూడా కంఫర్ట్ లైఫ్ అంతా కూడా ఆశ్లేష వాళ్ళకి ఉంటుంది. పట్టింది బంగారంలాగా ఉంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. కొత్తగా వెళ్ళిన అమ్మాయిలు ఎవరైనా ప్రెగ్నెన్సీ కలిసి అయ్యే అవకాశం, ఆరోగ్యపరమైన సమస్యలకు తీరతాయి. అన్ని రకాలు కూడా పట్టింది బంగారంలో చాలా 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 బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభాలు కలుగుతాయి. అన్నింటిలో కూడా అన్ని రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. పునర్వసు వాళ్ళకు కూడా బాగుంటుంది. కంపారిటివ్లీ గతకాలం కంటే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా యాక్టివ్గా పనిచేసుకుంటూ ఉంటారు, బాగుంటుంది. పుష్యం వాళ్ళు ఆన్సర్ టు ది పాయింట్ కింద ఉండాలి. అతిగా మాట్లాడకూడదు, ప్రజానికి అతిగా స్పందించకూడదు, అతిగా ఆలోచించకూడదు. దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రజానికి కూడా అతిగా స్పందించేసి ఏదో మాట్లాడి ఏదో చేసేయాలని ఏమనుకోవద్దు. జాగ్రత్తగా ఉండండి, అనవసరం మాట్లాడొద్దు. ఫైనాన్షియల్ మ్యాటర్ల మాటలు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇందులో పరిహారాలు ఏం చేసుకోవాలి, పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 7 ఆఫ్ కప్స్, ఇంకో కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ వ్యాండ్స్, వీరే పరిహారం చేయలేరు, రకరకాలు చేయాలనిపిస్తుంది. నిత్యపూజ చేసుకోండి చాలు, నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? నైట్ ఆఫ్ కప్స్, వీరభద్రుని ఆరాధించండి, వీరభద్ర హోమం చేసుకోండి, వీరభద్రుని ఆరాధించండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి?
10 ఆఫ్ కప్స్ రుద్ర దశాక్షి జపం చేసుకోండి. శివ పరివారాన్ని ఆరాధన చేయండి. ఈ పరిహారాలను కూడా 3వ తారీఖు జరుగుతాయి. లైవ్టీలు కాస్ట్ వస్తుంది. చూడండి. సోమం భూయాత్.